ఇఫ్ యు ఆర్ సో షూర్ బర్న్ ద బోట్స్ అనే మాట విన్నారా మీరు? ఈ సెంటెన్స్ చూడండి, ఈ అప్పీల్ చూడండి, ఎంత హీరోయిజం ఉంది. అతను ఎక్కడి నుంచో వచ్చాడు కొత్త ప్రాంతానికి, మళ్ళీ వెళ్ళాలి, సముద్రాన్ని దాటాలి అంటే ఆ బోట్ ఉండాలి. కానీ ఇఫ్ యు ఆర్ సో షూర్ బర్న్ ద బోట్ అని చెప్తా ఉన్నాడు చూసారా? ఈ ఫిలాసఫీ తెలుసా మీకు? వెనక్కి వెళ్లేందుకు కావాల్సిన ఆ షిప్స్ నే కాల్ చేయండి అంటున్నాడంటే ఏంటి అతని కాన్ఫిడెన్స్? హీఈస్ గోయింగ్ టు రూల్ దట్ ప్లేస్ అన్నమాట. నేను ఈ ప్రాంతాన్ని ఏలడానికి వచ్చాను అని చెప్తున్నాడు అతను. దిగ్గానే అలా చెప్పాలంటే, క్లెయిమ్ చేయాలంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి? అసలు ఎక్కడిది కాన్ఫిడెన్స్? మహా పాన్ ఇండియా సినిమాల్లో కూడా లేనంత హీరోయిజం, ఫైటింగ్ స్పిరిట్, అన్నిటికీ మించి లైఫ్ సైన్స్ ఇందులో ఉన్నాయి. తెలుసా మీకు? అసలు ఈ బర్నింగ్ ద బోట్స్ అనే ఫిలాసఫీ ఏంటో, ఆ ఫిలాసఫీని ఫాలో అయ్యేవాళ్ళు ఎలాంటి రిజల్ట్ రాబడతారో నిలబడతారో తెలిస్తే గనక గూస్ బంప్స్ అంటాం కదా, ఆ గూస్ బంప్స్ వచ్చి తీరుతాయి. రాజకీయాల్లోనూ, ఆటల్లోనూ, బిజినెస్ లో మాత్రమే కాదు, పర్సనల్ లైఫ్ లో కూడా బర్నింగ్ ద బోట్స్ అనే ఫిలాసఫీ ఎలాంటి రిజల్ట్ రాబడుతుంది, జీవితాన్ని ఎలా మారుస్తుంది అనేది కొన్ని పర్సనాలిటీస్ వాళ్ళు ఫాలో అయిన ఫిలాసఫీ ఆధారంగా మనం డిస్కస్ చేద్దాం. అవునా, ఆయన కూడా ఈ ఫిలాసఫీ ఫాలో అయ్యాడా అని మీరు ఆశ్చర్యపోయే పేర్లు కూడా కొన్ని నేను చెప్పబోతున్నా. అందుకోసమని చివరి వరకు చూడండి. జీవితంలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే కాదు, ఇవాళ రేపట్లో జంజీ పిల్లకాయలు అందరూ బెంచింగ్ అనే పదం వాడుతూ ఉన్నారు కదా. అంటే ఒక అమ్మాయితోనో ఒక అబ్బాయితోనో ఆల్రెడీ రిలేషన్ లో ఉండటం సెకండ్ ఆప్షన్ గా ఇంకొకరిని పెట్టుకోవడానికి బెంచింగ్ అంటున్నారు కదా. అలాంటి ఆల్టర్నేటివ్స్ పెట్టుకునే వాళ్ళు కూడా ఈ బర్న్ ద బోట్స్ అనే ఫిలాసఫీ తెలిస్తే గనక లైఫ్ అంటే ఎలా ఉంటుందో, టఫెస్ట్ సిచ్యువేషన్స్ లో ఆ ఫిలాసఫీ ఎలాగా హీరోల్ని చేస్తుందో, ప్రపంచం స్టన్ అయిపోయి, స్పెల్ బౌండ్ అయిపోయి చూసే రిజల్ట్ ని ఎలా సాధించవచ్చో మనకు అర్థమవుతుంది. దిస్ ఈస్ నాట్ ఆల్ అబౌట్ ఫిలాసఫీ, బట్ దిస్ ఈస్ అబౌట్ అవర్ లైఫ్. బర్న్ ద బ్రిడ్జెస్ అనే మాట విన్నారా? అంటే ఇక వెనక్కి తిరిగే అవకాశం లేకుండా ఆప్షన్స్ అన్నిటిని చేజేతిలా కత్తిరించి పారేయటం. ఆల్ ఆర్ నథింగ్ మైండ్ సెట్ అంటారు దీన్నే. అంటే వేరే ఆల్టర్నేటివ్ లేదు అని క్లియర్ గా ఎంత టఫ్ సిచ్యువేషన్ వచ్చినా గానీ ముందుకే వెళ్ళి తీరాలి అనే కమిట్మెంట్ తో నిలబడ్డాన్ని బర్న్ ద బ్రిడ్జెస్ టెండెన్సీ అంటారు. మనం మామూలుగా ప్లాన్ బి అని మాట్లాడుతుంటారు, కానీ బర్న్ ద బ్రిడ్జెస్ అనేది దానికి పూర్తి వ్యతిరేకం. అసలు నో ప్లాన్ బి. నువ్వు డెస్పరేట్ గా ఉండాలా, క్లియర్ గా ఉండాలా, ఎట్టి పరిస్థితుల్లో ముందుకే వెళ్తాను అని దృఢచిత్తం అంటారే, అలాంటి స్ట్రాంగ్ మైండ్ సెట్ తో, గుండె ధైర్యంతో ఉండాలి అని చెప్పే ఫిలాసఫీ ఇది. అలా ఉంటే గనక నీ బాడీ, సోల్, అన్నిటికీ మించి నీ టెంపర్మెంట్, ఆలోచన 100 కాదు 200% అటెంటివ్గా ఉంటాయిట. రిజల్ట్ అనేది ఆటోమేటిక్ గా వచ్చి తీరుతుందిట. ఎందుకునో తెలుసా? ఎప్పుడైతే మనకి అదర్ ఆల్టర్నేటివ్ ఉంది అని అనుకుంటామో, ఏముందిలే ఇది ఫెయిల్ అయితే అది చూసుకోవచ్చు అని మన బ్రెయిన్ మనకి తెలియకుండానే రిలాక్స్ అవుతుందట. అందుకని మన ఎఫర్ట్స్ పూర్తి స్థాయిలో రావు. అలా కాకుండా ఒకవేళ నిలబడితే ఇక ఆల్ ఆర్ నథింగ్ అన్నట్టుగా, అంటే మట్టి కొట్టుకుపోతే పోతా కానీ కొట్టి తీరాలి అని నిలబడతారు చూసారా, వాళ్ళు మాత్రం ఎలాంటి రిజల్ట్ సాధించారు అనేది మనకి ఫిలాసఫీ చెప్తుంది. చరిత్ర చెప్పే పాఠాలే కాదు, మనకి కళ్ళ ముందు కనబడే నిదర్శనాలు కూడా నిలువెత్తు విజయాలుగా ఎదురొస్తాయి మనకి అర్థం చేసుకుంటే. కొన్ని పర్సనాలిటీస్ ని కోట్ చేస్తా. 49 BC, అబ్బో చాలా వెనక్కెళ్ళాం కదా. జూలియస్ సీజర్ అనే మాట విని ఉంటాం మనము. అసలు తిరుగులేని యోధుడు అని. రోమన్ సామ్రాజ్యం సెనెట్ పెద్దలు ఆయనకి వ్యతిరేకంగా నట్లు బోల్ట్లు బిగించేందుకు రెడీ అయిపోతే జూలియస్ సీజర్ రోమ్ మీద తిరగబడాలనుకున్నాడు. ఆయన సొంత సైన్యాన్ని తీసుకుని వెళ్ళి ఫస్ట్ టైం ఈ ఫిలాసఫీని ఆవిష్కరించాడు అని చరిత్ర చెప్తుంది. ఏమన్నాడు జూలియస్ సీజర్? లిటరేచర్ లో వస్తుంది మనకి, చదివిన వాళ్ళకి వెంటనే తట్టి ఉంటుంది ఇప్పటికి. హీ ఆర్డర్డ్ ద బ్రిడ్జెస్ బర్న్డ్ అని చదివి ఉంటాం మనం లిటరేచర్ లో కదా. క్రాసింగ్ ద రూబికాన్ అని ఒక జాతి ఏముంటది కదా ఇంగ్లీష్ లో. రూబికాన్ అంటే నది. హార్ట్ ల్యాండ్ కి చేరాలి, రోమ్ హార్ట్ ల్యాండ్ కి అంటే రూబికాన్ అనే నది దాటాలి. ఆ నది వన్స్ దాటిన తర్వాత ఆ బ్రిడ్జెస్ తగలబెట్టండి అని చెప్పేట. ఎందుకు అంటే మళ్ళీ వెనక్కి తిరగడానికి లేదు, అయితే ఇక్కడ చచ్చిపోదాం, లేదంటే గనక గెలిచి తీరదాం అని సైన్యానికి ఒక్క మాటలో చెప్పేట. అందుకోసమే హీ ఆర్డర్డ్ ద బ్రిడ్జెస్ బర్న్డ్ అనే మాట వచ్చింది. క్రాసింగ్ ద రూబికాన్ అనే ఫ్రేజ్ ఇంగ్లీష్ లో నిలబడిపోయింది. అందుకోసమే ఎవరైనా సరే ఇక ఆల్ అవుట్ గేమ్ గెలిపోయారు, వెనక్కి తిరిగి చూసే పరిస్థితి లేదు అంటే క్రాసింగ్ ద రూబికాన్ అనే మాట వాడుతూ ఉంటారు ఇప్పటికీ. ఆ రూబికాన్ అనే నదిని దాటి చరిత్రకి చెరిగిపోని, చెదిరిపోని సందేశాన్ని, సంకేతాన్ని, అంతకుమించి ఫిలాసఫీని ఇచ్చాడు జూలియస్ సీజర్. మరీ చరిత్ర గురించి చెప్తున్నట్టు అనిపిస్తే రీసెంట్ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసా? కొన్ని చెప్తా, చాలా స్టన్నింగ్ అనిపించేవి. స్టీవ్ జాబ్స్ యాపిల్ ని ఆవిష్కరించాడు, ప్రపంచానికి అందించాడు అని చదువుతూ ఉంటాం కదా. అలాంటి స్టీవ్ జాబ్స్ ని ఓ దశలో అదే యాపిల్ నుంచి బయటికి పంపేశాడు. బయటికి పంపితే ఏదో ఒక చిన్న ఉద్యోగం చూసుకోవాలనో, మనకి అచ్చి రాలేదు, మనతో పాటు ఉన్న వాళ్ళే ధోకా ఇచ్చారు అనో గ్లాస్ లేపుతూ కూర్చోలా. ఏం చేశాడు? వెంటనే బయటకు
వచ్చి మళ్ళీ చూపిస్తా ప్రపంచానికి నేనేంటో అని అనుకున్నాడు. నెక్స్ట్ ఇదిగో ఇట్లా రాస్తారు, ఈ బ్రాండ్ చూసుంటారు మీరు, నెక్స్ట్ అని. ఈ నెక్స్ట్ ని ఆవిష్కరించాడు. ఆ తర్వాత పిక్సర్ కూడా చూస్తాం కదా, ఇప్పటికీ హైలీ సోఫిస్టికేటెడ్ సైంటిఫిక్ అప్రోచ్ ఉన్న బ్రాండ్ కదా. ఈ రెండింటిని ఆయన ప్రపంచం ముందుకు తెచ్చాడు. అటు పక్కన యాపిల్ క్రైసిస్ లో పడేసరికి మళ్ళీ స్టీవ్ జాబ్స్ కి పిలిపొచ్చింది, నువ్వు నడిపించాలి అనేసరికి మళ్ళీ సీఈఓ అయ్యాడు. అంతే తప్ప అవుట్ ఆఫ్ డెస్పరేషన్, ఒకసారి కలిసి రాలేదు కాబట్టి, ఎదురు దెబ్బ తగిలింది కాబట్టి వెనక్కి వెళ్ళిపోవాలి అని అనుకోలేదు కదా. ఆయన అడిగితే బర్న్ ద బ్రిడ్జెస్ అని చెప్పేవాడు ఎవరికైనా సరే. తనతో పాటు పనిచేసే టీమ్ తోనూ ఎంప్లాయీస్ తోనూ చాలా రత్లేసుగా ఉంటాడు స్టీవ్ జాబ్స్. కట్ త్రోట్ గా మాట్లాడతాడు, రిజల్ట్ ఓరియంటెడ్ గా ఉంటాడు, టార్గెట్ ఓరియంటెడ్ గా ఉంటాడు అంటూ ఉండేవారు. ఇప్పటికీ మేనేజ్మెంట్ లో ఖచ్చితంగా చెప్తారు ఆ మాట, స్టీవ్ జాబ్స్ లాగా ఉండాలి అప్రోచ్ విషయంలోని. ఆ అప్రోచ్ అంతటికి మూల స్తంభం, ఇరుసు దినుసు ఏమైనా అనుకోండి, ఫ్యూయల్ అండ్ ఫైర్, ఈ బర్న్ ద బ్రిడ్జెస్ టెండెన్సీ. అంటే చేస్తే ఇదే చెయ్యాలి, టెక్నాలజీతోనే ప్రపంచాన్ని మార్చాలి, ఆ టెక్నాలజీ మనదై ఉండాలి అనుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి చూడొద్దు అనే ధోరణితో ముందుకెళ్ళాడు కదా. స్టీవ్ జాబ్స్ ఒకటే కాదు, ఇప్పుడు ప్రపంచాన్ని ఆడిస్తున్న టెక్నాలజీ చూపిస్తున్నాడు. అందరికీ మించి ఊహించినంత ఎత్తులో ఫార్చ్యూన్ లిస్ట్ లో టాప్ పొజిషన్ లో ఉన్న ఎలాన్ మస్క్ కూడా ఇదే ఫిలాసఫీ, బర్న్ ద బ్రిడ్జెస్. అసలు నో బ్యాకప్ ప్లాన్ అని పెట్టుకుంటాట. ఆయన విడాకులు ఇచ్చిన ఒక వైఫ్ కూడా ఈ మధ్యన అదే చెప్పారు, ఏదన్నా టార్గెట్ పెట్టుకున్నాడు మస్క్ అంటే ఇక పిచ్చిగా పనిచేస్తాడు దాని మీద, అసలు మొత్తం వదులుకోవడానికనే సిద్ధపడతాడు. అలా వదులుకునే టెండెన్సీ వల్లే ఆయన ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేయలేగాడు. ఫార్చ్యూన్ లిస్ట్ లో అతి తక్కువ టైంలో ఎవ్వరికి అందనంత దూరంలో ఎత్తులో నిలబడ్డాడు, ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు అని దగ్గర నుంచి చూసిన వాళ్ళు చెప్తారు. ఆయన టెండెన్సీని స్టడీ చేసేవాళ్ళు కోట్ చేస్తుంటారు కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఇవాళ రేపట్లో డిజిటల్ ఇండియా అని చెప్పి గూగుల్ పే, ఫోన్ పే వాడడం పెరిగింది కదా ఈ మధ్యన లాక్డౌన్ తర్వాత. కానీ అమెరికాలో ఇలాంటి టెక్నాలజీ 2000లోనే వచ్చింది, పేపాల్ దాని పేరు. ఆ పేపాల్ ని తీసుకొచ్చినోడు, ఆ టెక్నాలజీని తీసుకొచ్చినోడు ఈ ఎలాన్ మస్క్. ఓ దశలో ఆ టెక్నాలజీని అమ్మేయాలి అనుకున్నాడు, అమ్మేశాడు. ఎంత, $200 మిలియన్ ఏమో. అంత డబ్బులు వచ్చినప్పుడు ఒక గ్యారేజ్ లో పడుకునే కుర్రాడు తమ్ముడితో కలిసి ఏం చేస్తాడు, ఎంజాయ్ చేయాలనుకుంటాడు. వీలైతే ఒక కంపెనీ పెట్టుకుని నింపాదిగా ఒక బ్రాండెడ్ కార్ కొనుక్కుని తిరగాలనుకుంటాడు. కానీ మస్క్ ఏం చేశాడు, ఆ $200 మిలియన్ తీసుకొచ్చి స్పేస్ ఎక్స్ లోను టెస్లాలోను పోసాడు. చూసి అందరూ నీకేమన్నా మతిపోయిందా, పిచ్చోడు నువ్వు, అసలు స్క్రాచ్ నుంచి వచ్చి ఇంతవరకు ఎదిగావు అంటేనే చాలా గొప్ప విషయం, ఉన్నదంతా ఇలా పెడతావా, రోడ్ను పడతావు నువ్వు అన్నారు. ఎందుకంటే అప్పటికి ప్రైవేట్ రంగంలో రాకెట్ ఇన్నోవేషన్, శాటిలైట్ ఇన్నోవేషన్ అనేది లేదు. టెస్లా లాంటివి ఆలోచనలు పాసిబుల్ అయినా ప్రాక్టికల్ గా అనిపించే క్వశ్చన్ మార్క్ రైజ్ చేసినాయి. కానీ మస్క్ ఏం చెప్పాడో తెలుసా, అయితే రాకెట్ లో స్పేస్ ఎక్స్ రాకెట్ లాగా ఆకాశానికి దూసుకుపోతా, లేదంటే శకలాల్లాగా ముక్కలై విరిగి నేలన పడిపోతా తప్పితే మధ్యలో మాత్రం ఉండను అన్నాడు. సింపుల్ గా చెప్పాలంటే బర్నింగ్ ద బ్రిడ్జ్ అన్నాడు. ఇప్పటికే ఆయన అదే చెప్తాడు, నువ్వు ఎప్పుడైతే హంగర్ ఉంటుందో, ఆకలి ఉంటుందో, ఎట్టి పరిస్థితుల్లోనూ దెర్ ఈస్ నో అదర్ ఆప్షన్ ఎట్ ఆల్ అని ఫీల్ అవుతావో, ఆల్ ఆర్ నథింగ్ అని తీసుకుంటావు. అంటే అయితే ఆల్ మొత్తం వచ్చేస్తుంది, లేదంటే నథింగ్, ఏమీ మిగలదు, రెడీ అని దిగుతాడో అలాంటి వాడే ప్రపంచాన్ని గెలుస్తాడు అని మస్క్ చూపించాడు. అంతేకాదు ఓన్లీ బిజినెస్ లోను, ఇన్నోవేషన్ లో మాత్రమే అనుకుంటున్నారా, ఆటల్లో కూడా ఉంటుంది ఈ టెండెన్సీ. స్పెయిన్ బుల్ రఫేల్ నాదాల్ని చూసుంటాం కదా, అవతల పక్క బక్కపల్చగా మోస్ట్ యాక్సెప్టబుల్ గా కనిపించే రోజర్ ఫెదరర్ ఉంటే, యువతల పక్క రత్లెస్ గా కనపడే ఫిట్టెస్ట్ గా అనిపించే రఫేల్ నాదాల్ వచ్చి పోటీ ఇచ్చాడు కదా. ఆయన గెలిచిన గ్రాండ్ స్లామ్ సగానికి పైగా ఫ్రెంచ్ క్లే కోర్ట్ లోనే గెలిచుంటాడు కదా, రెడ్ కోర్ట్ లో. అలాంటి నాదల్ టెండెన్సీ కూడా సేమ్ ఇదే, ఆల్ ఆర్ నథింగ్. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, 2022లోనేమో మోకాలు చిప్పకి పెద్ద దెబ్బ తగిలింది, ఫైనల్ వస్తా ఉంది, నువ్వు తప్పుకో, ట్రోఫీ పోతే పోయింది, నీ కెరీర్ ముఖ్యం, ఇంకా ఆడగలుగుతావు కదా నువ్వు అని చెప్పి సొంత డాక్టర్లు, ఫిజియోలు సలహా ఇచ్చారు, బ్రెయిన్ వాష్ చేశారు. అయినా సరే నాదాల్ ఏమైనా పర్వాలా, ఆల్ ఆర్ నథింగ్ అన్నాడు. అంటే గెలిస్తే ట్రోఫీ గెలవాలా, లేదంటే కానీ కెరీర్ పోయినా పర్వాలా అని దిగాడు. కొట్టాడు ట్రోఫీ, కావాలంటే చూడండి ఎలాంటి కండిషన్స్ లో కొట్టాడు 2022లో అని సెర్చ్ చేయండి, తెలుస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఆల్ ఆర్ నథింగ్ ఫిలాసఫీ. ఎంతసేపు చరిత్ర, బిజినెస్, స్పోర్ట్స్ ఏనా, మరి మనకి కిక్ వచ్చే రాజకీయంలో లేదా ఈ ఫిలాసఫీ? ఎందుకు లేదు? మన కళ్ళ ముందు ఒక కటౌట్ కనపడతా ఉంది, విజయ్. ఎస్, విజయ్స్ ఫిలాసఫీ ఈజ్ నథింగ్ బట్ ఆల్ ఆర్ నథింగ్. ఫ్లరిషింగ్ కెరీర్, ఎర్లీ 50s, అప్పుడే 50 మార్క్ దాటాడు. సినిమా ఫ్లాప్ అయినా కానీ 450-500 కోట్లు వసూలు చేయగలిగే స్టామినా ఉన్నాడు కదా స్టార్డమ్ విషయంలో విజయ్. మరి అలాంటోడు ఆ కెరీర్ని ఫణంగా పెట్టాడు. కెరీర్ని ఫణంగా పెట్టి పార్టీ అనౌన్స్ చేయగానే ఒక నెగిటివ్ ఆరా కమ్మింది కదా అన్ని వైపుల నుంచి.
పర్సనల్ ఎలిగేషన్స్ లింకప్సే కాదు, ఆఖరికి కరూర్ లాంటి చోట తొక్కిసలాట జరిగితే అసలు ఏం జరిగిందో తేరుకోవడానికి తెలుసుకోవడానికి 3 రోజులు పట్టింది విజయ్కి. కానీ విజయ్ మెంటల్గా సాలిడ్గా అండ్ క్లియర్గా ఒక్కటే ఫిలాసఫీ, ఆల్ ఆర్ నథింగ్. కెరీర్ పోయినా పర్వాలా, డిఫేమ్ అయిపోయినా సరే చూసుకుందాం, కానీ కొట్టి తీరాలి అనే సెన్స్ కదా. అందుకోసమే మీకు ఒక తిరుగులేని ఎగ్జాంపుల్, పోలింగ్ అయిపోయింది, మళ్ళీ డిఎంకేనే రాబోతోంది అధికారంలోకి అని 99% ఆఫ్ ద సర్వేస్ చెప్పేసినాయి కదా. ఆ టైంలో కూడా విజయ్ మీరు గెలవబోతున్నారు, గెలిచిన తర్వాత నేరుగా పార్టీ ఆఫీస్కి రండి, మనం నెక్స్ట్ మూవ్ ఏంటో ప్లాన్ చేసుకుందాం ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నప్పుడు చెప్పాడు. ఒక వీడియో సర్ఫేస్ అవుతా ఉంటుంది ఇప్పటికీ. Immediately start and come to Panayur, which is the TVK head office. ఎస్, ఆ కాన్ఫిడెన్స్ కారణం ఈ ఆల్ ఆర్ నథింగ్ ఫిలాసఫీ. అంటే స్టార్డమ్ చూసుంటాడు, ఆయన పెద్ద డైరెక్టర్ కొడుకు, తల్లి కూడా సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు, ఆ ఫేమ్ పాపులారిటీ కొత్త కాదు, అందుకని పోతాయా పోతే పోనీ చూసుకుందాం అనుకున్నాడు. అలా అనుకున్నాడు కాబట్టే నేచర్ బహుశా ఇలాంటి గిఫ్ట్ ఇచ్చిందేమో అని ఫిలాసఫీని నమ్మేవాళ్ళు, నేచర్ని నమ్మేవాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకొని తీరుతారు కదా. ఇప్పుడు మనం అనుకున్నవనే అంతే, వస్తే వచ్చినట్టు పోతే పోనీ అని ఎప్పుడైతే డిసైడ్ అవుతారో నేచర్ ఖచ్చితంగా నీకోసం నిలబడుతుంది. అందుకే ఓ మాట అంటారు కదా, నేచర్ ఈస్ మేడ్ టు కాన్స్పైర్ విత్ ట్రూ స్పిరిట్ అని చెప్తారు కదా. పాల్ కోహ్లో అదే చెప్తాడు ఆల్కెమిస్ట్ లో. అలాగే రాల్ఫ్ ఎమర్సన్ చెప్పే ఫిలాసఫీ కూడా ఇదే కదా. రైటర్స్ చెప్పారనే కాదు, మన నేచర్ అలాగే ఉంటుంది. ఎప్పుడైతే నీకు బర్నింగ్ డిజైర్ ఉంటుందో ఆ బర్నింగే వెలుగై దారి చూపిస్తుంది, గెలిపిస్తుంది కదా. అంతే తప్ప అయితే ఇది లేకపోతే అది అన్నట్టుగా ఇసురోమంటూ కొట్టుకుపోతా ఉన్నాం అనుకో, సోసోగా ఉంటుందే తప్పితే పోల్ పొజిషన్లోకి వచ్చే పరిస్థితి లేదంటే రిసౌండింగ్ గా అనిపించే విక్టరీ కొట్టే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అదేంటి అలా చెప్తారు, అసలు ప్లాన్ బి లేకుండా బ్యాకప్ లేకుండా దిగమని చెప్తారా అంటే, ఒకవేళ ప్లాన్ బి లేకుండా బ్యాకప్ లేకుండా దిగ్గలిగారు అంటేనే వాడి గుండె ధైర్యం గొప్పదని. గెలిస్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఇవాళ కాకపోతే రేపు గెలిపిస్తుంది. అది ఈ ఫిలాసఫీలో కీ పాయింట్. అయితే సక్సెస్ లేదంటే ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్స్ ఇవాళ కాకపోతే రేపు గెలిపిస్తుంది. అంతే తప్ప ఏదో రకంగా నెట్టుకొచ్చేద్దాం అని అనుకుంటే గనక 100లో 95 లాగా ఉంటారు, కాదు అంటే గనక ఆ టాప్ 5 లాగా ఉండేందుకు స్కోప్ ఉంటుంది అనే విషయాన్ని ఈ ఫిలాసఫీ చెప్తా ఉంది. అన్ని విషయాల్లో కాకపోయినా కొన్ని విషయాల్లో అయినా ఫాలో అయ్యి చూద్దాం, ఏమంటారు? ఇవి కాకుండా మీకు ఎవరు గుర్తొచ్చారు కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం.